ఇప్పుడు అతడులో అర్జు క్యారెక్టర్ ఏంటంటే నార్మల్గా చిన్నప్పుడే ఇంటి నుంచి పారిపోయినాడు అనమాట. సో ఆ పారిపోయిన దానికి సంబంధించిన ఒక ఒక ఫ్లాష్ బ్యాక్ ఉంది. సో ఆ ఫ్లాష్ బ్యాక్ని ఎక్కడో ఒక దగ్గర ఆడియన్స్కి కన్వే చేయాలి కదా. అవును. కన్వే చేయడానికి యాక్చువల్గా వాళ్ళు తీసుకున్న సిచ్యువేషను, ఇద్దరు ఫ్రెండ్స్ని తీసుకొని వస్తారు అనమాట. వాళ్ళు కలవడానికి వస్తారు కదా. వచ్చిన తర్వాత సునీల్ కలవడానికి వచ్చిన తర్వాత అలా ఛాయ్ తాగడానికి బయటికి వెళ్దాం అని చెప్పేసి వెళ్తారు కదా. వెళ్ళిన తర్వాత ఆ ఛాయ్ దుకాణం దగ్గర, అక్కడ టిఫిన్ దగ్గర వాడు ఎంఎస్ నారాయణ క్యారెక్టర్ని ఇంట్రడ్యూస్ చేస్తారనమాట. ఆ ఫ్లాష్ బ్యాక్ ఓపెన్ చేయడం కోసము వీడు ఒక క్యూరియాసిటీతో ఉన్న ఒక క్యారెక్టర్. వీడు ఏదో తినడానికి నోట్లో పెట్టుకుంటా ఉంటే, ఆ రోజు నువ్వు చేసింది తప్పురా అంటాడు అనమాట. ఆ రోజు నువ్వు అలా చేసి ఉండకూడదు అంటాడు. వీడికి నోట్లో ముద్ద పెట్టుకుంటా ఉంటే వాళ్ళు ఒక్కొక్క మాట మాట్లాడతారు అనమాట. 10 ఏళ్ల వయసులో తెలిసి అంటే వాడు అడుగుతాడు, ఎవరి వయసు 10 ఏళ్ళు, ఎవరు తప్పు చేశారు, ఇలా అడుగుతాడు అనమాట. నాకు తెలియాలి, తెలిసి తీరాలి అంటారు కదా. అలా అలా ఫ్లాష్ బ్యాక్ ఓపెన్ చేశారు అంటే అదొక డిఫరెంట్ వే అనిపించింది అనమాట. ఒక ఫ్లాష్ బ్యాక్ చెప్పడానికి ఒక కమెడియన్ని వాడుకొని ఆ కమెడియన్ త్రూ ఫ్లాష్ బ్యాక్ అదే చెప్పండి ఒక నాకు ఇంకా. సీరియస్ మ్యాటర్, ఒక సీరియస్ మ్యాటర్ చెప్పడానికి సిల్లీగా స్టార్ట్ చేశారు. మహేష్ బాబు క్యారెక్టర్ సేవ్ చేసినట్లు. యాక్చువల్ మహేష్ బాబుకి తెలియదు పాజిటివ్. ఒకవేళ తెలీదు ఫ్లాట్ గా అది. వచ్చి ఆ ఎగ్జాక్ట్లీ. తెలియడం కోసము, అవును తెలియడం కోసం బాబు ప్లే చేశారు. కరెక్ట్ నువ్వు అన్నది. అవును ఒకవేళ మహేష్ బాబు గారు వచ్చి నాకు గుర్తులేదంటే బాగుండేది కాదు అక్కడ. అతను ఆ క్యారెక్టర్ లో ఉన్నాడు అవును. కాబట్టి అతనికి తెలియాలి ఏం ఫ్లాష్ బ్యాక్ అని. కమెడీని పెట్టి లైట్ హార్టెడ్ లో చెప్పించేసినారు. ఒకటే సిచ్యువేషన్ లో ఆడియన్స్ కి కన్వే అయింది, మహేష్ బాబుకి కూడా తెలియదు, మహేష్ బాబుకి కూడా తెలిసిందనమాట స్టోరీ.